ఇవాళ పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికంగా అభివృద్ధిపైన దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున కంపెనీలను తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరొక వైపున ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఒకవైపు ప్రధాని మోదీని కలుస్తూ కేంద్ర మంత్రులను కలుస్తూ పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ అభ్యర్థించిన నేపథ్యంలో 6 కొత్త పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి పార్కులకు సంబంధించి ఏర్పాటుకి ఇప్పటికే కేంద్రం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది కదా. డీటెయిల్ గా చూద్దాం. పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలో 6 కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. చంద్రబాబు ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, కేంద్ర హోం ఆర్థిక మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తదితరులను కలిసి వచ్చారు. ఇక ఆ వెంటనే రాష్ట్రంలో కొత్త పార్కుల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తీపి కబురు అందించింది. 25,000 కోట్లతో 3 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుంది. వీటిలో సగం అంటే 6 పార్కులు మనకే ఇస్తున్నారు. మిగతా 6 బీహార్, పంజాబ్ రాష్ట్రాలకు ఇవ్వనున్నారు. ప్రత్యేకించి ఏపీలో మాత్రమే ఏర్పాటు చేస్తే రాజకీయంగా విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో పంజాబ్, బీహార్లకు కేటాయించిందని పారిశ్రామిక నిపుణులు అంటున్నారు. ఈ 12 కొత్త పార్కులకు ఈ వారంలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కూడా వెల్లడించింది. గత 5 ఏళ్లలో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారంటే కేవలం తన కేసుల గురించి మాత్రమే పట్టించుకునేవారు. కనీసం తాను ప్రధానితో గాని ఇతర మంత్రులతో గాని ఏం మాట్లాడారనేది కూడా మీడియాకు రిలీజ్ చేసిన పరిస్థితి లేదు, ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి లేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన ఢిల్లీ ప్రతి పర్యటనలో కూడా ఫలవంతమవుతోంది. ఇప్పుడు తాజాగా కూడా రాష్ట్రానికి 6 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ కి ఇస్తే ఇబ్బంది వస్తుందని అటు బీహార్, పంజాబ్ లో కూడా మరొక 6 పార్కులు, మొత్తం 12 పార్కులు ఆమోదానికి తెలియజేయబోతున్నారు. దీంట్లో సగానికి సగం రాష్ట్రానికి రానుండడం, ఈ పార్కుల ద్వారా దాదాపు 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో దాదాపు 75,000 కోట్లు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ కు రానున్నాయి. దీంతో కేవలం పెట్టుబడులు సంగతి పక్కన పెడితే ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరగనున్నాయి. అదేవిధంగా ఈ పారిశ్రామిక పార్కులను కూడా అన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేయాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంటే వారి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు తమ సొంత ప్రాంతాల్లోనే ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పొచ్చు. ఈ వారంలోనే కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలపనుండడంతో ఖచ్చితంగా ఏపీకి దాదాపు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలని చెబుతున్నారు. మొత్తం 25 కోట్ల వ్యయంతో కేంద్రం ఈ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయబోతుంది. 1,50,000 కోట్ల వరకు కూడా దీనికి సంబంధించి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో సగం రాష్ట్రానికి వచ్చినా గానీ అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ నెల 17, 18, 19 తేదీలో ఢిల్లీలో పర్యటించినటువంటి ముఖ్యమంత్రి ప్రధాని మోడీతో కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రి, అదేవిధంగా నిర్మలా సీతారామన్ తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఏదైతే బడ్జెట్ లో ఆర్థిక మంత్రి పారిశ్రామిక పార్కులు కేటాయిస్తామని చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి ఆ విషయాన్ని బేస్ చేసుకుని ఆయన వెళ్లి తమకు పారిశ్రామిక పార్కులు కేటాయించాలని కోరడం, ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా రాష్ట్రానికి వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మొత్తం దేశంలోనే అంటే తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రైల్వే మార్గం, దీంతో పాటు నదుల అనుసంధానం కూడా సిద్ధమవుతుండడంతో ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహార శుద్ధి వంటి రంగాల్లో విస్తృత అవకాశాలు ఏపీలో ఉన్నాయనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి పారిశ్రామిక పార్కులు రావడం మరింత ఏపీ అభివృద్ధికి ఊతమిస్తుందని అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నవీన్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.